మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ను ఓ దివ్యాంగుడి కుటుంబం కలిసింది. తమ కొడుకు నడవలేని స్థితిలో ఉన్నాడని ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ను కోరారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆ దివ్యాంగుడి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. సీఎం జగన్ పేదల పక్షపాతి అని వారు కొనియాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఈ అబ్బాయి వయసు 24 ఏళ్ళైనప్పటికీ కూడా నరాల బలహీనతతోటి ఎదుగుదల లేదు, పూర్తిగా వికలాంగుడు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకుందామని ఈ ఆదినారాయణ రెడ్డి లక్ష్మీదేవి దంపతులు ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ఈ బాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు ఈ విధంగా ఉంది? నాకు 3 పిల్లలున్నా. ఇప్పుడు ఈ బాబుకి ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ బాబుకి పరిస్థితి ఏంటి? మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీ బాబుకి ఏం జరిగింది అసలు? ఈ బాబు మా కుటుంబ పరిస్థితి చాలా కష్టంగా ఉందిన్నా. ఈ బాబు నడవలేని స్థితిలో ఉన్నాడున్నా. 3000 పింఛన్ వస్తుందిన్నా. 10,000 ఇస్తున్నారని అందరూ అంటుంటే అన్నకాడికి వచ్చి చెప్దామని వచ్చేసినా ఉన్నా. బాబుతోటి ఏ విధమైన ఇబ్బంది ఉంటుందమ్మా? అసలు ఈ బాబు అసలు ఎంత వయసు, తినగలుగుతాడా? మీరు ఏం 24 సంవత్సరాలున్నా. బాబు ఏం తినలేడున్నా. అన్నీ మనమే చేయాల్సిందిన్నా. చంటి బిడ్డకు 5 నెలల బిడ్డకు ఎట్లా చేస్తామో అట్టే చేయాలన్నా. చాలా కష్టంగా ఉంది నా మా పరిస్థితి. అన్న కూడా ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పాడున్నా. మంత్రి గారిని కలిసిన తర్వాత మీకు ఒక భరోసా లభించింది? భరోసా ఆయన కలిసేదలకి ఇప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది. ఎన్నికలు కూడా ఆయన కూడా చెప్పుకున్నారు. తర్వాత ఏదో ఒక రకంగా అధికారులకు చెప్పాడు చేయమని. తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పి అంటున్నాడు. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ పేదలకు చేసే మనిషి లేరు. ఆయన గిట్టిగా ముందుకు వచ్చి చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి అంటారు కానీ ఆయన తపనంతా పేదల మీదనే బాధ ఆయనకు. ఆయన 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. వాళ్ళకి దయాదాక్షిణ్యం ఎంత బాధపడుతున్నాడు ఆయన చూసి. మా అబ్బాయిని చాలా బాధపడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా అబ్బాయి 100% వికలాంగుడు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు ఒక భరోసా లభించింది. పేదల కోసం తప్పించే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాకు ఏదో ఒక న్యాయం చేస్తారనే ఒక ఆశతో అయితే మేము ఉన్నామనేది వీరు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఈ కుటుంబానికి ఒక అండా, ఒక ధైర్యం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పెంచగలపవనం నుంచి.